ఓకే కదా. గుడ్ మార్నింగ్ అమ్మా. దీనిపైన క్వశ్చన్స్ ఉన్నాయా మీడియా మిత్రులకి? అమ్మా ఓకే చలో. గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి, ఎవరిని అడుగుతున్నారో కూడా చెప్పండి. అంటే అందరు ఉన్నారు కనుక ఎవరిని అడుగుతున్నారో ప్రశ్న కూడా చెప్పండి ప్లీజ్. థ్యాంక్ యూ సార్. మంత్రి నారా లోకేష్ గారికి సార్, ఇప్పుడు వన్ సెకండ్ అమ్మా ప్లీజ్. సార్ ఒక నిమిషమ్మా, మీ వాళ్ళే మైక్ సెట్ చేయాలంటున్నా. మైక్ కెమెరా యాక్షన్ రండి. నాన్న గొడవ లేకుండా కూల్గా చేయండి అబ్బా. మీడియా ఓకేమ్మా? సార్ వన్ సెకండ్ అమ్మా, మీ వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి. ఓకే ఓకేమ్మా. ఓన్లీ క్వశ్చన్ అండి ఆన్సర్. రెడీగా ఉన్నారు సార్. ఆదిత్య పవన్ ఒక్క నిమిషం. ఇంకా మీ వాళ్ళు యాక్షన్ అనలేదబ్బా ఇక్కడ. ఏమ్మా రెడీయా? ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఎవరిని అడుగుతున్నారు చెప్పమ్మా. సార్ ఆదిత్య పవన్ ఈటీవీ నుంచి సార్. సార్ నారా లోకేష్ గారు మిమ్మల్ని అడుగుతున్నాం సార్. సార్ ఇప్పటికీ 9 జిల్లాలని కలిపి ఒక విశాఖ ఎకనామిక్ రీజనల్ డెవలప్మెంట్ కింద అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఏరోస్పేస్ అలాగే ఏరో సంబంధించినటువంటి విద్యా సంస్థలు ఏర్పాటు చేయడంతో ఏ రకంగా ఇది అభివృద్ధి అవుతుంది? అంటే ఇప్పటికే 9 జిల్లాలు ఎకనామిక్ జోన్ గా డెవలప్ చేస్తున్నారు, ఐటీ అవుతోంది, ఇప్పుడు ఏరోస్పేస్ ఎడ్యుకేషన్ విధానం కూడా వస్తుంది. ఏ రకంగా ఈ అభివృద్ధి ముందుకెళ్తుంది అంటారు సార్? అమ్మా, నేను నా స్పీచ్ లో చెప్పినట్టు క్లస్టర్ బేస్డ్ అప్రోచ్కి వెళ్తున్నాం. అన్ని జిల్లాలు సమగ్ర అభివృద్ధి చెందాలి. ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క సెక్టర్. ఆనాడు రాష్ట్రంలో 2014లో చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధానిగా ప్రకటించినప్పుడు ఏ జిల్లాకి ఏం తీసుకురాలో మాకు చెప్పారు. అది మేము పాటిస్తున్నాం.
దాంట్లో వర్టికల్ హారిజాంటల్ ఇంటిగ్రేషన్ అనేది చాలా చాలా అవసరం ఒక క్లస్టర్ అనేది సక్సెస్ అవ్వాలంటే. దాంట్లో భాగంగా ఎడ్యుకేషన్ కీలక పాత్ర వహిస్తుంది. మొన్న కూడా విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ రివ్యూ మీటింగ్ జరిగినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు ఇచ్చిన ఆదేశాలు ఏంటంటే ఇంకా పెద్ద ఎత్తున విశ్వవిద్యాలయాలు ఉత్తరాంధ్రకు మీరు తీసుకురావాలి అని చెప్పారు. సో ఆ సబ్జెక్ట్స్ ఫార్మా ఉంది, మనకి మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది, ఏవియేషన్ ఉంది, స్టీల్ విశాఖ ఉక్కు ఆల్రెడీ ఉంది, ఇప్పుడు ఆర్సిలర్ మిత్తల్ ప్లాంట్ వస్తుంది. ఇట్లా ఉత్తరాంధ్ర డేటా మన డేటా సిటీ వస్తుంది, ఐటీ పరిశ్రమలు వస్తున్నాయి. ఉత్తరాంధ్రకి ఇది మనం తీసుకురాబోయే క్లస్టర్స్. దానికి కావాల్సిన విశ్వవిద్యాలయాలు, ఐటీఐలు, పాలిటెక్నిక్లు అన్ని కూడా తీసుకురమ్మని గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు ఇచ్చిన ఆదేశాలు. దాంట్లో భాగంగా ముందల నుంచే, ఎందుకంటే జిఎంఆర్ గారు సంస్థతో నేను ముందల నుంచే మాట్లాడుతున్నా ఏవియేషన్ ఏం చేస్తే బాగుంటుందని. దాని తర్వాత అదితి గారు వచ్చి ఇట్లా ల్యాండ్ ఉందని మేడం గారు చెప్తాం. మొన్న రాము నేను ఢిల్లీలో ఈసారిగా దాని ముందలసారి వెళ్ళినప్పుడు మీరు మీడియాలో కూడా చూస్తుంటారు, మేము కూర్చుని జిఎంఆర్ ప్రతినిధులతో రివ్యూ చేశాం. ఈ ఏవియేషన్ ఎడ్యుసిటీ ఎలా ఉండబోతుంది, ఇంకేం చేస్తే బాగుంటుందని రాము కూడా అతను సూచనలు ఇచ్చారు. ఇప్పుడు అశోక్ గారు బ్లెస్ చేశారు. పర్ఫెక్ట్ కాంబినేషన్. థ్యాంక్ యూ. హలో సార్, ఉదయ్ సార్ మహా న్యూస్ అండి. సార్ నా క్వశ్చన్ 2 క్వశ్చన్స్, ఒకటి మినిస్టర్ గారికి, ఒకటి మీకు ఒకటి సార్. సార్ ఇప్పుడు నాది ముందు అడిగా. ఎస్ సార్, పైలట్లకు సంబంధించి కూడా చాలా నీడ్ ఉంది సార్. ఈ ఏవియేషన్ ఈ ఎడ్యుసిటీ ద్వారా మనం దాన్ని ఎలా ఫుల్ఫిల్ చేయబోతున్నాం అనేది మీ క్వశ్చన్ సార్. నారా లోకేష్ గారికి సార్, ఇప్పుడు ఐటీ క్యాపిటల్గా విశాఖ ఉండబోతుంది, ఏ క్యాపిటల్గా ఉండబోతుంది, డేటా సెంటర్ హబ్గా కూడా వైజాగ్ ఉండబోతుంది. ఓ పక్క ఇది హబ్గా అవుతుంది, ఇండియాలోనే మొట్టమొదటి ఏవియేషన్ ఎడ్యుసిటీ. ఈ 2 కాంబినేషన్ని ఏ విధంగా చూస్తుంది ప్రభుత్వం, ముఖ్యంగా మీరు ఏ విధంగా చూస్తున్నారు? ఏవియేషన్ నెక్స్ట్ 20-30 ఇయర్స్ మన భారతదేశంలో కంటిన్యూస్ గా గ్రో అవుతున్నటువంటి సెక్టరు. చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఒక ఆపర్చునిటీగా తీసుకొని ఇండియాకే కాకుండా ప్రపంచంలో ఈ యొక్క ఆపర్చునిటీని మనం ఎలా గ్రాప్ చేసుకొని మనం ఫెసిలిటేట్ చేయగలమన్న ఆలోచనతో ఏవియేషన్ 2 సెక్టర్స్ గా డివైడ్ చేశాం. ఏవియేషన్ లో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఒకటి, ఆ మ్యానుఫ్యాక్చరింగ్ మనం రాయలసీమలో చేస్తున్నాం. ట్రైనింగ్, స్కిల్లింగ్, ఈ పైలట్స్ కానీ వీటన్నిటికీ సంబంధించినటువంటిది మనం ఇక్కడ ఉత్తరాంధ్రలో భోగాపురంని ఒక హబ్గా కేంద్రంగా తీసుకొని అక్కడ చేయడానికి ఒక నిర్ణయం తీసుకున్నాం. ఇప్పుడే లోకేష్ అన్న గారు చెప్పినట్టు మాన్సాస్ ట్రస్ట్ జిఎంఆర్ కు ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ ఏవియేషన్ ఎక్స్పీరియన్స్ తో మాన్సాస్ వారి తాలూకా సహకారంతో ఈ యొక్క యూనివర్సిటీ సిటీ ఎడ్యుసిటీని మనం ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. పైలట్స్ ది గతంలో కూడా ఒక సంఖ్య నేను చెప్పాను. ఎవ్రీ ఫ్లైట్ కి సుమారు 15 నుంచి 20 మంది పైలట్లు అవసరం ఉంటుంది. మనం ఇప్పుడు మరొక 10 సంవత్సరాల్లో 1700 ఫ్లైట్లు మన భారతదేశంలో మనం చూడబోతున్నాం. మరి దానికి సంబంధించి సుమారు 20 నుంచి 30 వేల మంది పైలట్లు దానికి అవసరం ఉంటుంది. సో అంత కెపాసిటీని ట్రైన్ చేసుకోవడానికి మనం ఇప్పటి నుంచే మనం దానికి ప్లాన్ చేసుకోవాలి. అందులో భోగాపురం కేంద్రంగా ఫ్లయింగ్ ట్రైనింగ్ తో పాటు ఏవియేషన్ కి సంబంధించి కేవలం పైలట్లే కాదు, క్రూ ఉంటారు, మెయింటెనెన్స్ ఇంజనీర్స్ ఉంటారు, గ్రౌండ్ హ్యాండ్లింగ్ స్టాఫ్ ఉంటారు, ఇలా ఇతరత్ర పొజిషన్స్ లో కూడా ఉన్నటువంటి హైలీ స్కిల్డ్, హైలీ ఇంజనీరింగ్ ఓరియంటెడ్ ఏవైతే కోర్సెస్ ఉన్నాయో మనం ట్రైనింగ్ చేయడంతో పాటు వాళ్ళు గ్లోబల్ స్టాండర్డ్స్ తో ట్రైన్ అవ్వాలనేది మన తాలూకా ఆలోచన. సో ఆ గ్లోబల్ స్టాండర్డ్స్ కోసం మనం ఇతర దేశాలలో ఉన్నటువంటి ప్రముఖ ఏవియేషన్ సంస్థల్ని, విద్యా సంస్థల్ని ఇక్కడ తీసుకొని రావడానికి ఈ యొక్క ఎడ్యుసిటీ ఒక కేంద్రంగా మారబోతుంది. సో మన డొమెస్టిక్ డిమాండ్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ వీటన్నిటిని కూడా కంపైల్ చేసుకొని మన విశాఖపట్నం, మన ఉత్తరాంధ్ర ప్రాంతంలో రావడం ఇది అనేది ఒక మంచి శుభసూచకంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఏవియేషన్ కంటిన్యూస్ గా గ్రో అయ్యే సెక్టరు. దీని తాలూకా మేజర్ అడ్వాంటేజ్ మన ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి యువతి యువకులు ఎవరైతే ఉన్నారో ఏవియేషన్ ఒక ఆస్పిరేషన్ గా, అంబిషన్ గా తీసుకున్నటువంటి వ్యక్తి